హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వీడియో చూస్తున్నారే కానీ కనీసం సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ చేయటం లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ గ్రోత్ పెంచండి. కథలోకి వెళితే టిక్ టిక్ మని శబ్దం. తుల్లిపడి లేచాను. అర్ధరాత్రి 12 గంటలు. మా ఇంట్లో వినిపిస్తున్న ఆ శబ్దాలు నా గుండె గుబేలుమంది. ఒకటి కాదు, రెండు కాదు, మూడవసారి కూడా చెవులు రెక్కించి విన్నాను. సందేహం లేదు, శబ్దాలు ఆ గదిలో నుంచే. ఆ అనుమానం నిర్ధారణ చేసుకోవడంతో నాలో వణుకు లాంటి బెదురు ఆవహించింది. నిద్రపోతున్న నా పిల్లలిద్దరినీ అక్కున చేర్చుకున్నాను. బిక్కుబిక్కుమంటూ ఏవో ఆలోచనలు. ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. వింటున్న కొద్దీ ఉండి అవే శబ్దాలు. అమ్మో! ఒక్క ఉదుటను లేచి కూర్చున్నాను. గదిలో లైట్ వేసి ఆంజనేయ స్వామి ఫోటోని పట్టుకొని కూర్చున్నాను. సమయానికి నా భర్త కూడా ఇంట్లో లేరు. క్యాంపు నుంచి ఎల్లుండి కానీ రారు. చేసేదేమీ లేక దేవుడే దిక్కని ధ్యానించుకుంటూ ఆ రాత్రి గడిపేశాను. ఎలాగో తెల్లవారుతుండగా నిద్ర పట్టినట్లుంది. నా పిల్లలు లేపే వరకు నాకు మెలకువ రాలేదు. కళ్ళు తెరిచేసరికి రాత్రి బెదిరింపులన్నీ చెవుల్లో మెదిలాయి. తెల్లారిపోవడంతో నాలో ఎక్కడ లేని తెగువ వచ్చేసింది. పక్కమించి లేచి గబగబా పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించేశాను. 8 గంటలైంది. అప్పుడు గుర్తొచ్చింది మళ్ళీ ఆ శబ్దాలు ఏమై ఉంటాయా అని. ఆ గదివైపు రిక్కించి చూశాను. దగ్గరకేసి ఉన్న తలుపుల్ని చేత్తో తోశాను. ఆ చీకటి గదిలోకి వెలుతురు వెళ్ళేసరికి మామగారు వాడిన వస్తువులన్నీ ఎప్పటిలాగే కనిపించాయి. ఆ పందిరి మంచం పక్కనే మూలకి జారేసి ఆయన చేతికర్ర, టేబుల్ మీద పెట్టిన చిన్న టీవీ, ఓ పక్కగా కుర్చీ అన్నీ అలానే ఉన్నాయి. తండ్రి వస్తువులన్నీ అలానే చూసుకోవాలని నా భర్త కోరిక. గదంతా కలియ చూశాను. గోడపై దండ వేసి మామగారి ఫోటో వేలాడుతూ ఉంది. గంభీరంగా చూస్తూ పులిలా ఇల్లంతా ఉరుకుతున్నట్లున్నారు. ఆయన బ్రతికొండగా ఈ ఇల్లు ఎంత నిండుగా ఉండేదో. ఆ పెద్ద ఆయన్ని పలకరించడానికి బంధుమిత్రులు రాకపోకలతో కలకలలాడుతూ ఉండేది. ఆ వైభోగం ఇక రాదేమో. దేవతలు తిరగాల్సిన ఈ ఇంట్లో దెయ్యాలు తిరుగుతున్నాయేమో అనే ఆలోచనని కొట్టిపడేశాను. ఇప్పుడు నా మనసెంతో రిలీఫ్గా ఉంది. నా మనసుకు అలా అనిపించాక సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి తిరిగి వచ్చాక వాళ్ళకి స్నాక్స్ పెట్టి సంగీతం క్లాస్కి తీసుకువెళ్ళాను. రాత్రి 7 గంటలయ్యింది. పిల్లలతో హోంవర్క్ చేయించి భోజనాలు పెట్టి పడుకోబెట్టేసరికి రోజు ఇట్టే గడిచిపోయింది. 10 గంటలు కావస్తోంది. మళ్ళీ ఒంటరితనం మొదలైంది. రాత్రి వినిపించిన టక్ టక్లు గుర్తుకొచ్చాయి. పగలంతా ధైర్యంగా తిరిగినా రాత్రి అయ్యేసరికి మళ్ళీ భయం బయలుదేరింది. మనసులో పిల్లల పక్కనే చోటు చేసుకొని ముడుచుకొని పడుకున్నాను. నిద్రలో ఉడికిపడి లేచాను. టైం చూస్తే 12 గంటలు. మళ్ళీ అదే టైంకి మెలకువ రావడం, అవే టక్ టక్లు. వెన్నులోంచి వణుకు మొదలైంది. ఒళ్ళంతా చెమటతో తడిచిపోయాను. ఆ వేళప్పుడు ఎవరి సహాయం మాత్రం అడగగలను? ఆంజనేయ స్వామి దండకం చదవటం మొదలుపెట్టాను. నా భర్తకు ఫోన్ చేసి చెప్దామంటే ఈ పరిస్థితిలో ఆయన మాత్రం ఏం చేయగలుగుతారు? ఆ ప్రయత్నం కూడా విరమించుకున్నాను. ఒక్క క్షణమైనా కంటిపై కునుకు రాలేదు. తెల్లారినట్టుంది. గదిలో పల్చగా వెలుతురు పరుచుకుంది. నాలో ఆవిరైపోతున్న ఊపిరిని గాఢంగా పీల్చుకున్నాను. చీకటి వెలిసి వెలుతురొచ్చి గండం గట్టెక్కినందుకు. పిల్లల్ని స్కూల్కి పంపించేశాక కొద్దిసేపటికి క్యాంప్ నుంచి వచ్చారు ఈయన. వచ్చి రాగానే మా వారిని చుట్టేసి చెప్పేశాను. ఈ 2 రాత్రుళ్ళు నేనెంత భయాందోళనకు గురయ్యాను. నా చేతిని విదిలిస్తూ ఊరుకో అన్నారు విసుగ్గా. అవును మరి, కన్నతండ్రి దయ్యమై తిరుగుతున్నాడేమోనని చెప్తే ఏ కొడుకు ఓర్వగలడు? దయ్యాలు లేవు, భూతాలు లేవు, అదంతా నీ అపోహే అంటూ నా మాటను కొట్టిపడేసి బాత్రూంలోకి దూరారు. నాకైతే ఏడుపు వచ్చినంత పనైంది.
సరే, ఆయన స్వయంగా వింటే గాని ఏదీ తెలిసిరాదనుకుని ఆయన మాటల్ని దులిపేసుకున్నాను. ఎందుకో మామగారి గదిలో వెళ్ళే ధైర్యం చేయలేకపోతున్నాను. అన్ని గదులు ఊడ్చినా ఆ గదిని అలాగే ఉంచేసి తలుపులు దగ్గరగా వేసేశాను. మామగారు పోయినప్పటి నుంచి ఆ గది వాడకపోయినా రోజు విడిచి రోజు ఆ గది క్లీన్ చేస్తూనే ఉంటాను. ఆయన పోయి 6 నెలలు కావస్తుంది. ఈ ఇంట్లో ఆయన మంచం మీదే తుది శ్వాస వదలడంతో మొదట్లో కొంచెం భయంగానే అనిపించిన తర్వాత అలవాటైపోయింది. మంచం మీద ప్రాణం పోతే దాన్ని ఇంట్లో నుంచి తీసేయాలి అని ఎవరెంత చెప్పినా వినిపించుకోలేదు మా వారు. శాంతులు జరిపించాలని చెప్పినా చెవికెక్కలేదు. కానీ ఇన్నాళ్ల బట్టి లేని వింత శబ్దాలు ఇప్పుడు మొదలయ్యాయి. అవి అచ్చంగా మామగారు చేతికర్రతో నడుస్తున్నప్పుడు వినిపించే టక్ టక్ శబ్దాలే. నేను మాత్రం ఆ ఇంట్లో ఏదో తిరుగుతుంది అని గట్టి నమ్మకానికి వచ్చేశాను. పిల్లలకు తెలిస్తే ఎక్కడ భయపడతారోనని వాళ్ళకి తెలియకుండానే భయాన్ని మనసులో దాచుకున్నాను. ఇప్పుడు ఈయన వచ్చారు కాబట్టి ఆ భయం నుంచి బయటపడాలి. మా వారు రాకతో కొంచెం ధైర్యంగానే అనిపించింది. చూడాలి ఈ రాత్రికి ఏమవుతుందో. రోజు గడవడం ఎంతసేపు, చూస్తుండగానే చీకటి అయిపోయింది. ఇల్లంతా లైట్స్ ఆన్ చేశాను. నాలో మళ్ళీ గుబులు మొదలైనా నా అనుభవం మావారు కూడా వినాలనే ఉత్సాహంతో ఉన్నాను. పిల్లలు నిద్రపోయారు. మేము కూడా నడుము వాల్చి ఏవో కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారిపోయాము. సడన్గా మెలకు వచ్చింది నాకు. నా పక్కన మా వారు లేరు. సమయం అర్ధరాత్రి 12 గంటలు దాటింది. ఆయన కోసం మంచంపై నుంచి లేచాను. హాలులో అటు ఇటు తిరుగుతూ ఉన్నారు మా వారు. ఏంటండి, ఎందుకు లేచారు అని అడిగాను. నన్ను పడుకోమన్నట్టు చెయ్యి ఊపారు. ఏం మాట్లాడకుండా. అంతలోనే వినిపించింది ఆ శబ్దం, టక్ టక్ మంటూ. మా వారు ఒక్క ఉదుట నా దగ్గరకు వచ్చేశారు. నిజమేనే, నువ్వు చెప్తే కొట్టిపడేశాను. ఇందాకటి నుంచి 4-5 సార్లు విన్నాను ఆ శబ్దాన్ని. నాకు భయంగానే ఉంది. నాన్నగారి ఆత్మ ఈ ఇంట్లో తిరుగుతుందేమో. అది అచ్చం మా నాన్న చేతికర్ర శబ్దంలాగే ఉంది. అంత భయంలోనూ ఆయన్ని చూస్తే నవ్వొచ్చింది నాకు. పొద్దుట ఆయన మాట్లాడిన మాటలకు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకు అస్సలు పొంతన లేదు. ఈ శబ్దాలు ఆయనకు కొత్త అయ్యాయి. 2 రోజులుగా నాకు అలవాటు అయిపోవడంతో మరి నిద్ర కూడా పట్టలేకపోయింది. నా భర్త ఉన్నారనే ధైర్యంతో తిరిగి మంచం ఎక్కి నిద్రకి ఉపక్రమించాను. పొద్దున్నే లేచి చూసేసరికి నా భర్త రాత్రంతా జాగారం చేశారనిపించింది. అదేం చిత్రమో, రాత్రంతా వినిపించే ఆ టక్ టక్లు పగలయ్యేసరికే వినిపించడం లేదు. ఆ విషయం ఏదో తేల్చుకుంటానంటూ భయపడుతూనే ఆ గదిలోకి వెళ్ళారు నా భర్త. వెళ్తూనే వాళ్ళ నాన్నగారి ఫోటోకి దండం పెట్టుకున్నారు. మంచంపై దుప్పటి తీసి పరుపులు దులిపారు. ఇంకో దుప్పటి వేద్దామనే ఉద్దేశంతో అక్కడే మూలనున్న వాళ్ళ నాన్నగారి చేతికర్ర తీసి అటూ ఇటూ తిప్పి చూసి మళ్ళీ అక్కడే పెట్టేశారు. అక్కడ కుర్చీలో కూర్చొని టీవీని ఆన్ చేసి భక్తి ఛానల్ పెట్టారు. గదంతా పరికించి చూస్తూ మంచం మీద దుప్పటి వేద్దామని కాబోర్డు తెరిచారు. అందులోని వాళ్ళ నాన్నగారి బట్టలను ప్రేమగా తడుముకున్నారు. దుప్పటి కోసం చూస్తుండగా ఒక్కసారిగా గట్టిగా పిలిచారు నన్ను, ఒసేయ్ అంటూ. ఆ కేకకు అదిరిపడ్డాను. ఏంటండి, ఏమైంది? కంగారుగాను భయంగాను ఒక అడుగు ముందుకేశాను. ఇదిగో ఇక్కడ చూడు అంటూ ఆ కబోర్డ్లోని కింది అరలోకి చూపించాడు. అక్కడ చూశాక 2 రోజుల మిస్టరీ అర్థమయ్యింది. ఆ కబోర్డ్లో 2 తలుపులకి కింద మధ్యనున్న గ్యాప్లోంచి దూరి మామగారి పంచలను కొరికేసి పుస్తకాలను పిప్పి చేసేసి నానా బీభత్సం చేసిన రుజువులు ఉన్నాయి. ఎలుకలు. ఆ కబోర్డు లోపలంతా చెక్కతో చేసిన బాక్స్ మోడల్ అవడం వల్లనేమో ఆ టక్ టక్ శబ్దాలతో వీరవిహంగం చేస్తూ భయపెట్టింది ఎలుకలని తెలిసాక పగలబడి నవ్వుకున్నాం. ఆ కబోర్డు లోపల వేళ్లతో చరిచి వినిపించాడు నా భర్త. మళ్ళీ వచ్చింది ఆ టక్ టక్ అనే శబ్దం. ఈ విధంగా మా ఇంట్లో జరిగిన ఈ రియల్ స్టోరీని మీతో పంచుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. నచ్చితే లైక్ చేయండి,